పిల్ల ఉపాయం. ఒక కోడి ఉండేది. ఒకనాడు అది గుడ్లు పెట్టింది. కొన్ని రోజులకు అందులోంచి కోడి పిల్లలు వచ్చాయి. అవన్నీ ఒక గూట్లో వెచ్చగా పడుకునేవి. అనుకోకుండా ఒక రోజు కోడి పక్క ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. పిల్లల్ని పిలిచి, జాగ్రత్తగా ఉండండి. ఎవరినీ పూర్తిగా నమ్మకండి. కలిసి కట్టుగా మసులుకోండి అని చెప్పి వెళ్ళింది. కోడి వెళ్ళడాన్ని ఓ నక్క చూసింది. ఎలాగైనా రాత్రి వచ్చి వాటిని ఆరగించాలనుకుంది. అది నక్కుతూ నక్కుతూ కోడి పిల్లల దగ్గరకు వచ్చి, కోడి కూనలు, ఈ రాత్రికి మీరు ఎక్కడ పడుకుంటారు? అని అడిగింది. మేమంతా మా అమ్మ చేసిన గూట్లోనే పడుకుంటాం అన్నయ్యవి ముక్తకంఠంతో. నక్క సంబరంగా వెళ్ళిపోయింది. అది వెళ్ళగానే కోడిపిల్లలు తమలో తాము మాట్లాడుకుంటూ, అమ్మ ఎవరినీ పూర్తిగా నమ్మవద్దా? కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాయి. ఆ రాత్రి అవి తమ గూట్లో ముళ్ళు పడేసి బయటకి వచ్చేసి పొయ్యిలో పడుకున్నాయి. రాత్రి సద్దుమణిగాక నక్క నెమ్మదిగా వచ్చి గూట్లోకి మొహం పెట్టింది.